చెప్తారు. మరి మీరు ఎవరిని ప్రధాని చేయాలని చెప్తారు? జగన్మోహన్ రెడ్డి ప్రధాని చేయమని చెప్పారు కదా. మళ్ళీ ఏమంటారు, ఆంధ్రప్రదేశ్కు ఎవరు చేస్తే వారి వైపు ఉంటాం. అయ్యా 10 ఏళ్ళుగా మోడీ చేశారో లేదో చెప్పండి. ఎవరు చేస్తే వాళ్ళతో ఉంటారంటే 10 ఏళ్ళు అయిపోయింది, మోడీని చూశారు కదా. 10 ఏళ్ళుగా మోడీ చేస్తే మోడీతో ఉండండి, మోడీ చేయకపోతే మోడీకి వ్యతిరేకంగా ఉండండి. కానీ 10 ఏళ్ళలో ఏమి చేశాడో మీరు చెప్పగలగాలి కదా. ఇంకా భవిష్యత్తులో చేస్తే ఉంటాం. అయ్యా 10 ఏళ్ళు చేశారా లేదా చెప్పలేని పరిస్థితుల్లో ఎందుకు ఉన్నారన్నది పాయింట్ కదా. రైట్ సార్. పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేయబోతూ ఉన్నారనే ప్రచారం జరుగుతోంది సార్. ఒకవేళ అంటే కేంద్ర మంత్రిగా కూడా అవకాశం ఇవ్వబోతూ ఉన్నారని చెప్పి స్పెక్యులేషన్స్ అయితే వస్తూ ఉన్నాయి. అంటే రాష్ట్రాన్ని వదిలి వెళ్ళే యోచన చేస్తూ ఉన్నారు. ఆయన సీఎం కావాలి అంటే ఎమ్మెల్యేగా పోటీ చేయాలి కదా, ఎంపీగా పోటీ చేయడం ఎందుకు అని చెప్పేసి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎద్దేవా చేస్తున్న పరిస్థితి. సో పవన్ కళ్యాణ్ లోక్సభకు పోటీ చేస్తే వాటి ప్రభావం ఈ ఎన్నికల మీద ఎలా ఉండవచ్చు? అంటే పవన్ కళ్యాణ్ సీఎం అవుతా అని చెప్పిండా? ఆయన చెప్పలేదు. ఆయన చెప్పలేదు. అది వైసీపీలో చేరుతున్న హరిరామజోగ ముద్రగడలు చెప్పింది. పవన్ కళ్యాణ్ ఎన్నడూ చెప్పలేదు సీఎం కావాలి, సీఎం అవుతా ఇప్పుడే అని చెప్పిండి. అది చెప్పలే కదా. మీరు సీఎం చేస్తానంటే నేను సిద్ధంగా ఉన్నా, సీఎం మెజారిటీ ఎమ్మెల్యేలు ఉంటేనే సీఎం కదా. పోనీ వైసీపీ పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చి సీఎం చేస్తుందా? లేదా వైసీపీలో ఉన్న కాపు నేతలైన అంబటి రాంబాబు, పేర్ని నాని వీళ్ళందరూ పార్టీ ఫిరాయించి పవన్ కళ్యాణ్ మద్దతు ఇస్తారా? సీఎం ఎట్లా చేస్తారు చెప్పండి. సో సీఎం కావాలంటే అంబటి రాంబాబు పార్టీ ఫిరాయించాలి. అంబటి రాంబాబు కాపు ఎమ్మెల్యేలు అందరినీ తీసుకొని పోయి రేపు ఎన్నికల తర్వాత వైసీపీ తరఫున కూడా ఎంతో కొంత కాపులు వెళ్తారు కదా, వాళ్ళందరినీ అంబటి రాంబాబు నాయకత్వం వహించి జగన్పై తిరుగుబాటు చేసి మా నాయకుడైన పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేస్తున్నామని ప్రకటించాలి కదా. అంబటి రాంబాబు చేస్తాడా? సో అందువల్ల ఆ క్వశ్చన్ ఉత్పన్నమే కాదు కదా సీఎం అయ్యేది. సో సీఎం 2.5 ఏళ్ళు సీఎం కావాలి చంద్రబాబు నాయుడు అని ఇలా లేఖలు రాసిన ముద్రగడ హరిరామజోగ ఎక్కడ తెలియరు మనకు అర్థమైంది కదా, ఎక్కడ తెలియదు. సో అందువల్ల ఈ క్లారిటీ స్పష్టంగా ఎన్నికలకు ముందే ఈ పిక్చర్ అర్థమవుతుంది. సో అందువల్ల సీఎం అవుతానని నేనేం చెప్పలేదు. పవన్ కళ్యాణ్ సీఎం అవుతానని చెబితే డెఫినెట్గా మీరు అన్నట్లు సీఎం కావాలంటే ఎమ్మెల్యేగా పోటీ చేయాలి. తర్వాత కేంద్రానికి పోవడం అంటే రాష్ట్రం నుంచి పారిపోవడం అవుతుందా? ఇప్పుడు నరేంద్ర మోడీ గుజరాత్ను వదిలేసి పారిపోయిందా? కిషన్ రెడ్డి ఇప్పుడు కేంద్ర మంత్రి, ఆయన తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కూడా కదా, ఆయన తెలంగాణ వదిలేసి పారిపోయిందా? సో ఇది పారిపోవడం. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి రాజ్యసభ పోయిండు. వైవి జగన్ సొంత చిన్నానే రాష్ట్రం వదిలేసి పారిపోయిండు. అంబటి రాంబాబు సుబ్బారెడ్డి తిడుతున్నాడు. అయితే రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోయాడు జగన్ చిన్నాన. జగన్ కజిన్ మిథున్ రెడ్డిలు, అవినాష్ రెడ్డిలు రాష్ట్రం వదిలి వెళ్ళిపోయారు. మొత్తం జగన్ కుటుంబమైనా దాడి చేస్తాడు అంబటి రాంబాబు. వీళ్ళంతా వెళ్ళిపోయారు. విజయమ్మ అంతకుముందు ఎంపీగా పోటీ చేసింది, రాష్ట్రం నుంచి పారిపోదామనే కదా. సో విజయమ్మ ఎంపీగా పోటీ నాకు గుర్తుందో చేశారు కదా. సో ఎంపీగా పోటీ చేశారు కదా వైజాగ్ నుంచి. సో వైజాగ్ నుంచి అంటే మరి రాష్ట్రం నుంచి పారిపోదామనే జగన్ విజయమ్మ గారు పోటీ చేశారా? ఇది అంబటి రాంబాబు చెప్పదలుచుకుంటే అభ్యంతరం లేదు. అంటే ఇంత జగన్ కుటుంబ సభ్యులంతా రాష్ట్రం నుంచి పారిపోదామని ఇలా పోటీ చేస్తారు పార్లమెంట్కు. సో అంబటి రాంబాబు ఎవరిని అంటున్నాడని తెలుసుకోవాలి కదా ఫస్ట్. సో అందువల్ల ఇలా పార్లమెంటుకు పోటీ చేసే వాళ్ళంతా విజయసాయిరెడ్డి పారిపోతున్నాడు, అంబటి రాంబాబు వైవి సుబ్బారెడ్డి పారిపోతున్నాడు, ఇంతమంది మిథున్ రెడ్డి పారిపోతున్నాడు, అవినాష్ రెడ్డి పారిపోతున్నాడు. మరి అయితే అప్పుడు అంబటి రాంబాబు మాట్లాడచ్చు, వీళ్ళందరూ ముఖ్యమంత్రి అభ్యర్థులు కారు కదా. పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యమంత్రి అభ్యర్థి కాదు. 24 సీట్లు జనసేన పోటీ చేసి 94 సీట్లు 118లోనే 94 సీట్లు టీడీపీ పోటీ చేశాక పవన్ కళ్యాణ్ ఎట్లా ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారండి? అది కామన్ సెన్స్ చెప్తుంది కదా కాడని. సో అందువల్ల ముఖ్యమంత్రి అభ్యర్థి అయినప్పుడు ఈ విమర్శ నిజం. కానీ ముఖ్యమంత్రి అభ్యర్థి కానప్పుడు అది ఎలా నిజమవుతుంది? ముఖ్యమంత్రి అభ్యర్థి కానివారు ఎవరైనా పార్లమెంట్ పోటీ చేయొచ్చు. ఆ మాటకైతే జగన్మోహన్ రెడ్డి కూడా అంబటి రాంబాబు భాషలో చెప్పాలంటే రాష్ట్రం వదిలి చాలాసార్లు ఒకసారి పారిపోయింది. ఆయన కూడా ఫస్ట్ టైం ఆయన రాష్ట్రం వదిలి పారిపోయాడు. సో ఆయన జగన్మోహన్ రెడ్డి కూడా మొదటిసారి వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రం వదిలి పారిపోయాడు. సో ఇట్లా కేంద్ర మంత్రులు అయితే రాష్ట్రం వదిలి పారిపోడు. ఇది ఎక్కడ రాజకీయ? కానీ ఇక్కడ నిజంగా ఈ వార్త నిజమైతే, వాళ్ళు చేస్తున్న ప్రచారమే నిజమైతే కనుక పవన్ కళ్యాణ్ పార్లమెంట్కి పోటీ చేయడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమై ఉండవచ్చు అంటారు? అంటే పవన్ కళ్యాణ్ పార్లమెంటు పోటీ చేసిన ఉద్దేశం ఒకటే ఏముంది, ఇప్పుడు ఓడినా గెలిచినా కేంద్ర మంత్రి కావచ్చు. ఇప్పుడు గెలిచారు అనుకుందాం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, అంతే కదా. సో నెక్స్ట్ ఎవరుంటారు? ఆటోమేటిక్గా ఈ 5 ఏళ్లలో లోకేష్ను పైకి తీసుకురావాలి.
బహుశా కేసీఆర్ ఎలాగైతే కేటీఆర్కు అవకాశం ఇచ్చాడో ఆల్మోస్ట్ క్యాబినెట్లో నెంబర్ 2గా పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈసారి చంద్రబాబు కూడా ఇస్తాడు. ఇవ్వకుండా తప్పదు, ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్ల వరకు లోకేష్ను సీఎం ఫేస్గా రూపొందించాలి. అందువల్ల అనివార్యంగా చంద్రబాబు క్యాబినెట్లో అప్రకటితంగా అన్డిక్లేర్డ్ చీఫ్ మినిస్టర్గా లోకేష్ ఉండాలి. ఉండకపోతే 2029 నాటికి ఎలా సీఎంగా ప్రొజెక్ట్ చేస్తారు? ఈ లోపల లోకేష్ను సీఎం చేస్తాడా 29 కన్నా ముందే ఒకవేళ చంద్రబాబు గెలిస్తే? అది నేను చెప్పలేను, కానీ డెఫినెట్గా లోకేష్ను అన్డిక్లేర్డ్ చీఫ్ మినిస్టర్గా ఒక రకంగా సూపర్ క్యాబినెట్ మినిస్టర్గా ఉంటాడు. సో చంద్రబాబు నాయుడు ఉంటాడు, లోకేష్ ఉంటాడు, బీజేపీ నాయకులు ఉంటారు మంత్రులుగా. వారు ఆల్రెడీ మోడీ ఆశీస్సులతో ఉన్నవాళ్ళు, వాళ్ళ పవర్ వేరే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మోడీ మనుషులుగా చంద్రబాబు క్యాబినెట్లో ఉన్నప్పుడు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వేరే కదా. సో వీళ్ళు కాక పవన్ కళ్యాణ్ ఉంటాడు, అంటే గుంపులో గోవిందయ్యలాగా ఉండాల్సిందే కదా. సో ఆయన పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినా ఏదైనా స్టిల్ ఈజ్ నాట్ ఇండిపెండెంట్. ఇది పార్ట్ ఆఫ్ ఎ టీమ్ చంద్రబాబు, టీమ్ లోకేష్, ఇలా అందులో భాగంగానే ఉండాలి. సో డెఫినెట్గా లోకేష్ కన్నా కూడా పవన్ కళ్యాణ్కి అఫీషియల్గా ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారు ఒకవేళ చంద్రబాబు గెలిస్తే. సో అందువల్ల బట్ స్టిల్ ఆయన క్యాబినెట్లో వన్ ఆఫ్ ది మెంబర్స్ అవుతాడు. అదే కేంద్ర మంత్రిగా వెళ్ళాడు అనుకోండి, డెఫినెట్గా రాష్ట్రములో టీడీపీ జనసేన ప్రభుత్వం ఉండి టీడీపీ అధికారంలోకి రావడానికి జనసేన కారణమై కేంద్రంలో పవన్ కళ్యాణ్ మంత్రి అయి మోడీ క్యాబినెట్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్కి ఉండే అడ్వాంటేజ్ పవన్ కళ్యాణ్కి ఉంటుంది. ఒకవేళ ఎన్నికల తర్వాత కేంద్ర మంత్రి కాకూడదు, నేను మళ్ళీ ఉప ముఖ్యమంత్రి కావాలి అనుకున్నాడు అనుకోండి, అప్పుడు కూడా ఆప్షన్